Day 4 of creating our own production house. Hi guys, how are you? ఎట్లున్నారు? బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. ఇట్స్ మీ కళ్యాణ్ కురేషి. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, FX3 బాడీ కిట్ బ్యాగ్ అయితే చూపించడం జరిగింది. సో ఇంకొంచెం డెప్త్గా ఇంకొంచెం బెటర్గా ఉండాలని ఇంకొక లెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆ లెన్స్ని మీకు చూపిస్తాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అమ్మన్న పాతియే అపాతి కేట్ కేట్గా. ఫ్యూచర్ ఉంది. సో ఎస్, ఇది వచ్చేసి సోనీ 7200mm లెన్స్ అనమాట. సో దీని జూమ్ అని వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా మూన్ మీదకి. సో అక్కడ ఏలియన్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా చూడొచ్చు. సో జోక్స్ అపార్ట్, ముందు దీన్ని అన్బాక్స్ చేద్దాం. హియర్ వి గో. ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్స్ 2 అయితే ఉన్నాయి. 2+1 years అంటే 3 years వారంటీ అనమాట. అండ్ లోపల బ్యాగ్ని కూడా బయటకు తీద్దాం. సో యా, లోపల మాన్యువల్స్ ఉన్నాయి. ఒకటే మాన్యువల్ కానీ చాలా రకాల లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. జాపనీస్, చైనీస్, ఇంగ్లీష్ అట్లా చాలా రకాల లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. ఈ మాన్యువల్స్ అన్ని చదివే టైం మనకి లేదు కాబట్టి ఈ వీడియోలో మూవింగ్ ఫార్వర్డ్. సో బ్యాగ్ అయితే ఓపెన్ చేసేద్దాం. యా, చూడండి బ్యాగ్ కూడా భలే ఉంటుంది. ఇది ఓపెన్ చేసేటప్పుడు 2 sides జిప్ ఉంటుంది అనమాట. అండ్ ఇలా లాగ్గానే 2 sides ఓపెన్ అయిపోతుంది చూడండి. సో ఎస్, లోపల ఓపెన్ చేయగానే లెన్స్ హుడ్ అనమాట. వుడ్ కాదు, HOOD హుడ్ అంటారు అనమాట. సో లెన్స్ మీద డస్ట్ పడకుండా అండ్ డైరెక్ట్గా సూర్యకిరణాలు లెన్స్ మీద పడకుండా ఈ హుడ్ అనేది మాత్రం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే మన వాళ్ళు చాలామంది దీన్ని ప్రొటెక్టర్ అని పిలుస్తూ ఉంటారు. చాలామంది దీన్ని అవసరం లేదనుకుంటారు కానీ ఇది చాలా అవసరం. లెన్స్ని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ యా, మూవింగ్ నెక్స్ట్. లోపల ఒక స్ట్రాప్ ఉంది. దీన్ని యూజ్ చేసి బ్యాగ్ని భుజన్కి వేసుకోవచ్చు అనమాట. 7200mm లెన్స్ చూడండి ఎలా ఉందో, మినీ మిసైల్ లాగా ఉంది కదా. సో ఇదన్నమాట దీని లుక్. అండ్ ఇది 70 to 200mm రేంజ్ జూమ్ మాత్రం చేస్తుంది. ఇందాక అన్నట్లుగా డైరెక్ట్గా మూన్ మీద అయితే వెళ్ళిపోదు. అండ్ మూన్ మీద ఉన్న ఏలియన్స్ మాత్రం మీరు చూడలేరు. నేను జస్ట్ జోక్ చేశాను అనమాట. మళ్ళీ ఇక్కడ చూసేసి వెళ్ళిపోయి కొనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను బూతులు తిట్టేసి ఇవన్నీ చేసేదానికంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే సరిపోతుంది. అండ్ ఈ లెన్స్తో ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఎంత డెప్త్ వస్తుందని మీకు అర్థం కావాలని కొన్ని పిక్చర్స్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. బాగున్నాయి కదా. సో ఇంత మంచి అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి దీని కాస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ లెన్స్ కాస్ట్ మాత్రమే 2 lakhs పైన ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఈ లెన్స్ చాలా బరువు కూడా ఉంటుంది అండ్ కేర్ఫుల్గా కూడా హ్యాండిల్ చేయాలి. సో మీలో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు నా వీడియో చూడవచ్చు. ఓకే. సో ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీరందరూ జాగ్రత్త. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కురేషి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.